గుజరాత్ టైటాన్స్తో నేడు మే 31న ఐపీఎల్ 2026 ఫైనల్లో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ జట్టు ఐదోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. గతంలో 4 సార్లు ఫైనల్ ఆడిన ఆర్సీబీ ఒక్కసారే ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు రెండో టైటిల్పై గురిపెట్టింది. ఐపీఎల్ ఫైనల్స్లో ఆర్సీబీ రికార్డు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2009 సీజన్లో ఫస్ట్ టైం ఫైనల్కు చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ వేదికగా దక్కన్ ఛార్జర్స్ టీంతో టైటిల్ పోరులో తలపడింది. అయితే ఆ ఉత్కంఠభరిత మ్యాచ్లో కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది బెంగళూరు. టైటిల్ చేజార్చుకుంది. 2011 సీజన్ ఫైనల్లోనూ అడుగుపెట్టింది బెంగళూరు. చపాక్ స్టేడియంలో జరిగిన ఆ తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. మరోసారి తుది మెట్టుపై తడబడింది. 2016 ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎక్కువగా బాధించింది. లక్ష్య ఛేదనలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో సులువుగా గెలిచే స్థితి నుంచి కుప్పకూలి ఓడింది ఆర్సీబీ. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది సన్ రైజర్స్. 2016 తర్వాత 9 ఏళ్లకు మళ్లీ ఐపీఎల్ ఫైనల్ చేరింది బెంగళూరు. 2025 సీజన్ తుది పోరులో అడుగుపెట్టింది. ఈసారి ఆ జట్టు 18 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. గతేడాది అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. ఇలా 4 సార్లు ఫైనల్ ఆడిన ఆర్సీబీ 3 సార్లు ఓటమి పాలై ఒక్కసారి టైటిల్ దక్కించుకుంది. ఇప్పుడు తన 5వ ఫైనల్లో నేడు మే 31న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది ఆర్సీబీ. డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న ఆర్సీబీ రెండో టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఉంది. 2022లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆ సీజన్లోనే టైటిల్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్పై తుది పోరులో గెలిచింది. 2023లో కూడా ఫైనల్ చేరిన టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్పై ఉత్కంఠ పోరులో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇప్పుడు 5 సీజన్లలో మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది జీటీ. మరి నేడు జరిగే ఫైనల్లో గెలిచి రెండో టైటిల్ను ఆర్సీబీ జీటీలో ఏది దక్కించుకుంటుందో చూడాలి.